హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్గా బొంబాయి రవ్వతోటి ఉప్మా అయితే రెడీ చేశానండి. చాలా రోజులు అయిపోయింది అనమాట ఇది చేసి. సో అందుకని చెప్పి ఈరోజు మార్నింగ్ అయితే ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. సో యాక్చువల్గా అయితే నేను ఇది ప్రిపేర్ చేసేటప్పుడు హాట్ వాటర్ బాయిల్ చేసేసి రెడీగా పెట్టుకుని తర్వాత ఇది ప్రిపేర్ చేస్తాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఈరోజు నార్మల్గానే ప్రిపేర్ చేసేసాను. అలాగే ఇందులో కొద్దిగా జీడిపప్పులు ఉంటే అవి కూడా యాడ్ చేసేసాను. ఈ ఉప్మాకి తాలింపు వేసేటప్పుడు ఆయిల్తో పాటు నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే వాటర్తో పాటు కొన్ని మిల్క్ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది. సో మిల్క్ వేసుకుని ఈ ఉప్మా ఎలా రెడీ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేస్తున్నానండి. సో ఎవరైనా చూడకుండా ఉంటే డెఫినెట్గా చూడండి. సో ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. అలాగే కొద్దిగా పల్లి చట్నీ ఉంటే దాని కాంబినేషన్ తోటి మేము ఉప్మా అయితే తినేసాము మార్నింగ్. ఈరోజు అయితే పెద్దగా వర్క్ ఏమీ చేయలేదండి, అందుకే ఏ వీడియో తీయలేదు. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నేను మా వారు వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్ళామండి. అంటే అవి గేట్లన్నీ ఓపెన్ చేశారు కదా, సో చూద్దామని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము. సో వెళ్ళేటప్పుడు ఇక్కడ మాకు రైల్వే స్టేషన్ దగ్గర ఇలా ఫ్లాగ్ ఉంటుందన్నమాట, పెద్దది. అసలే ఆ రోజు ఆగస్టు 15 అనమాట. అసలు ఆ ఫ్లాగ్ చూడగానే అసలు ఒక మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. సో దాన్ని ఒక చిన్న వీడియో లాగా తీశాను. అలాగే రీల్ కూడా పెట్టానండి ఆ ఫ్లాగ్ని. సో చాలామంది చూశారు. సో ఇక ఇక్కడ వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో చూసారు కదా, వాటర్ అసలు ఫుల్గా ఉందండి. సో చూడడానికి చాలా చాలా బాగుంది. అలాగే ఇక్కడ పోలీసులు కూడా సెక్యూరిటీకి చాలామంది ఉన్నారు. ఎందుకంటే అసలే హాలిడే కదా ఈరోజు. సో చాలామంది వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి పోలీసులు అయితే చాలామంది ఉన్నారు సెక్యూరిటీగా. సో ఇక మేమైతే చూడడానికి వెళ్ళాం, కానీ అక్కడెక్కడ కూడా ఆగలేదండి. ఈవెన్ ప్రకాశం బ్యారేజ్ మీదకి కూడా వెళ్ళలేదు. జస్ట్ ఆ సైడ్ రోడ్ మీద నుంచి వెళ్ళిపోయి ఇంకా వేరే రోడ్ వైపు అయితే వెళ్ళిపోయాము. నెక్స్ట్ వస్తూ వస్తూ ఇక్కడ ఒక చిన్న టిఫిన్ హోటల్ ఉంటే అక్కడ నేను మా వారైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసి అసలు చాలా సంవత్సరాలే అవుతుంది. అంటే నార్మల్గా ఇక్కడ లోకల్గా తినేది వేరు, ఇలా చిన్న చిన్న హోటల్లో తినడం అనేది చాలా రేర్ కదా. సో అందుకని చెప్పి అక్కడ నేను మా వారైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. అలాగే పక్కనే ఒక స్కూల్ ఉందండి. సో అక్కడ జెండా వందనం జరుగుతుంటే దాన్ని కూడా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాను. సో అది చూస్తుంటే మా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే వస్తున్నాయి అనమాట. సో మాకు ఏంటంటే ఇలా జెండా వందనం జరిగేటప్పుడు ఫ్లవర్స్ అవి తీసుకురమ్మంటే నేను మా ఫ్రెండ్స్ అందరం కూడా పోటీలు పడి మరి తీసుకొచ్చేవాళ్ళం అండి ఫ్లవర్స్. సో తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఫ్లవర్స్ని మాత్రం మా టీచర్స్ జెండా లోపల పెట్టేసి చిన్నగా టై చేసేవాళ్ళు. అంటే జెండాని ఇలా ఓపెన్ చేయగానే పైన పడతాయి కదా ఫ్లవర్స్, సో అలా అనమాట. కొన్ని మాత్రం మేము జెండా అది కర్ర ఉంటుంది కదా, సో దాని చుట్టూ కూడా ఒక డెకరేషన్ లాగా డిజైన్ చేసేవాళ్ళము. అవన్నీ తలుచుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తాయి. సో గోల్డెన్ డేస్ అండి అవి మాత్రం. ఆ రోజే కాకుండా ఆ ముందు రోజు కూడా మనం క్లాస్ని డెకరేట్ చేసుకోవడం కానీ, లేదంటే ఏమైనా సాంగ్స్ ఏమైనా పాడాలంటే అవి ప్రాక్టీస్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఉండేవి. ఇండిపెండెన్స్ డే వచ్చినా లేదంటే రిపబ్లిక్ డే అయినా కూడా అసలు ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళాలా అని చెప్పని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పటి జనరేషన్ పిల్లలకైతే అసలు ఇంట్రెస్టే ఉండట్లేదు. చాలా వరకు అసలు ఆ రోజు స్కూల్ డుమ్మా కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇక నేను మా వారు బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇది వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఉంటుంది కదా, సో దాని మీద అనమాట. సో వ్యూ చూడడానికి బాగుంది కదా అని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీశాను. అసలు ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుందండి, మంచిగా చల్లగా ఉంది. అలాగే చుట్టూ కూడా ఈ వాటర్ అయితే ఫుల్గా, అలాగే పచ్చగా కొండలు. సో చాలా చాలా బాగుండింది అనమాట.
డైలీ మా ఇంటి దగ్గరికి ఒక అంకుల్ వస్తారండి, జాంకాయలు అమ్మే అంకులు. సో ఇలాంటి కాయలు 100కి 3 అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్తారు, అస్సలు తగ్గించనంటే తగ్గించరు రేట్లు అయితే, కానీ మంచిగా ఫ్రెష్గా ఉంటాయి. సో మా వారైతే ఒక 3 కాయలు తీసుకుని ఒక జాంకాయ అయితే కట్ చేశారు, కానీ మరీ అంత స్వీట్గా అయితే లేదండి, కొంచెం సవ్వగా ఉంది. ఇక ఈరోజు బ్లాగ్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇదేనండి. లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా, మిల్లెట్స్ తోటి నేను రైస్ ఎలా ప్రిపేర్ చేశానో మీతో షేర్ చేసుకుంటానని. సో ఈరోజు అయితే మీకు క్లియర్గా చెప్తాను ఎలా ప్రిపేర్ చేశాను అనేది. సో ఇక్కడైతే ఒక గ్లాస్లో సగం గ్లాసు రైస్ తీసుకున్నానండి, అంటే మనం రెగ్యులర్గా వండుకునే రైసేనండి. సో తర్వాత అందులో కొన్ని సామలు, ఊదలు, కొర్రలు, అరికెలు, అలాగే అడ్డు కొర్రలు అంటారు కదా, సో అవి కొన్ని యాడ్ చేసుకున్నాను. సో దాని తర్వాత తెల్ల గోధుమ రవ్వ అలాగే ఎర్ర గోధుమ రవ్వ ఈ 2 కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా జొన్న రవ్వ కూడా యాడ్ చేసుకోవాలి. సో నేనేం చేశానంటే జొన్న రవ్వ తీసుకోకుండా జొన్నలు తీసుకున్నాను, ఇంట్లోనే రవ్వ ప్రిపేర్ చేద్దామని. సో బై మిస్టేక్ ఏమైందంటే అది రవ్వ కాస్త కొంచెం పిండిలాగా అయిపోయింది. సో అందుకని చెప్పి నేను అది పిండి వేసిన తర్వాత మనం అది వాష్ చేసుకునేటప్పుడు అదంతా కూడా పోతుంది కదా, సో అందుకని ఇవన్నీ వాష్ చేసిన తర్వాత లాస్ట్ అంటే వాటర్ వేసిన తర్వాత నేను ఆ పౌడర్ అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. సో మీరైతే డెఫినెట్గా రవ్వే తీసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఈ గ్లాస్ అయితే ఫుల్ అయిపోయింది. యాక్చువల్గా నేను క్వాంటిటీ కొంచెం ఎక్కువే తీసేసుకున్నాను, అంటే క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, కాకపోతే ఇవన్నీ కూడా అందులో యాడ్ అయ్యేలాగా చూసుకోండి. గ్లాస్ ఫుల్ అయిపోయింది కదా అని చెప్పి నేను ఈ మిల్లెట్స్ని చిన్న బౌల్లో వేసి మీకు చూపిస్తున్నాను. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసేసుకుని నీట్గా ఒక 2 సార్లు అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా వంపేసుకుని తర్వాత మనకి ఒక గ్లాస్కి 2 నుంచి 2.5 గ్లాసులు అయితే యాడ్ చేసుకోవచ్చండి. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కనీసం గంట నుంచి గంటన్నర వరకు కంపల్సరీ నానాలి. నానిన తర్వాత మాత్రమే ఇది కుక్ చేసుకోండి. అలాగే మీరు కుక్ చేసుకోవడం కూడా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే కుక్కర్లో అయినా సరే మీరు వండుకోవచ్చు. కాకపోతే మా వారికి కానీ మా అబ్బాయికి కానీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తే వాళ్ళకి నచ్చదు, అంటే అది కొంచెం అంటే సాఫ్ట్గా అలాగే కొంచెం ముద్దగా తయారవుతుంది కదా, సో వాళ్ళకి అలా చేస్తే అయితే ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పి నేను నార్మల్గా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే చేసేసాను. సో ఇందాక మీకు చెప్పాను కదండి, ఇది జొన్నది రవ్వ ప్రిపేర్ చేద్దామంటే అది కొంచెం పిండిలాగా అయిపోయింది అనేసి. సో అదనమాట, ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ పౌడర్ కూడా ఇందులో మిక్స్ చేసేసుకున్నాను. సో ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ వేసి తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. సో వాటర్ వేసుకున్న తర్వాత కంపల్సరీ గంట ఖచ్చితంగా నానాల్సిందేనండి. సో గంట నానిన తర్వాత మాత్రమే ఇది రైస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఈ రైస్ అయితే. ఇక ఇందులో యూస్ చేసిన మిల్లెట్స్ గురించి కొన్ని బెనిఫిట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇవి కూడా నేను సెర్చ్ చేసి తెలుసుకున్నవి, సో నాకు సొంతగా తెలిసినవి అయితే నేను చెప్పట్లేదు. సో ఇందులో వేసిన కొర్రలు ఉన్నాయి కదా, సో అవి వచ్చేసి నరాల శక్తి, మానసిక దృఢత్వం, ఆర్థరైటిస్, ఇంకా పార్కిన్సన్ రోగాల నుండి అయితే విముక్తి కలిగిస్తుందంటండి. సో ఇక తర్వాత వచ్చేసి అరికలు, ఇవి వచ్చేసి రక్తశుద్ధి, రక్తహీనత, రోగనిరోధక శక్తి, డయాబెటిక్, ఇంకా మలబద్ధకం లాంటి సమస్యల నుంచి విడిపిస్తుంది. మంచి నిద్ర వచ్చేలాగా చేయడం ఇలాంటివి చేస్తుందంట. ఇక వచ్చేసి ఊదలండి, ఊదలు వచ్చేసి లివర్, కిడ్నీ, కొలెస్ట్రాల్ తగ్గించడం, కామెర్లు తగ్గించడం ఇలాంటివి చేస్తుందంట. ఇంకొచ్చేసి సామలు, సామలు వచ్చేసి అండాశయం, ఇంకా పీసీఓడి, సంతానలేమి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందంట. ఇక అడ్డుకొర్రలు, ఈ అడ్డుకొర్రలు వచ్చేసి జీర్ణాశయం, ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్ వంటి సమస్యల నుంచి ఇంకా ఊబకాయం నివారించడానికి చాలా హెల్ప్ చేస్తుందంటండి. సో ఇవ్వండి మిల్లెట్స్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు. అలాగే ఈ మిల్లెట్స్ని మనం దోసపిండి అవి ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా అందులో యాడ్ చేసుకోవచ్చండి. సో దాంతోపాటు కొన్ని అటుకులు యాడ్ చేసుకుంటే దోశలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. సో ఈ అటుకులు వచ్చేసి నేను ఇప్పుడు వాష్ చేయకుండా ఈ మిల్లెట్స్ అలాగే రైస్, మినపప్పు ఇవన్నీ వాష్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ అటుకుల్ని ఒకసారి వాష్ చేసేసి అందులో మిక్స్ చేసేసుకుంటాను. ఇక ఇక్కడ వచ్చేసి ముందు నానబెట్టుకున్న రైస్ మిల్లెట్స్ ఉన్నాయి కదా, సో అవైతే స్టవ్ మీద పెట్టేశాను. సో స్టవ్ మీద పెట్టిన తర్వాత ముందైతే హై ఫ్లేమ్లో పెట్టేసి అవి నీళ్లు కొంచెం దగ్గరకు అయిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి కుక్ చేసుకుంటే మనకి మిల్లెట్స్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇక్కడైతే వాటర్ అన్నీ కూడా అంటే ఇంకిపోయినాయి. సో ఇప్పుడైతే నేను స్టవ్ బాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. సో ఒక 10 నిమిషాల్లో మనకి మిల్లెట్స్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అలాగే ఈరోజు కర్రీ వచ్చేసి నేను తోటకూర, అలాగే గోంగూర, ఇంకా అంటే తోటకూరలో ఇది ఉంటుంది కొయ్య తోటకూర అంటారు కదా, సో కొయ్య
తోటకూర, నార్మల్ తోటకూర, ఇంకా గోంగూర ఈ 3 మిక్స్ చేసేసి కర్రీ చేశాను. అలాగే ఇక్కడ మనకి మిల్లెట్స్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది నార్మల్ రైస్ లాగా వైట్గా అయితే ఉండదండి. మిల్లెట్స్ అలాగే గోధుమ రవ్వ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇలా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో పిల్లలైతే దీన్ని మసాలా రైస్ అని చెప్పి అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం చేసినప్పుడు మా అబ్బాయికి లంచ్ బాక్స్ పెడితే తను కూడా అలాగే అనుకున్నాడంట, ఈరోజు ఏంటి మసాలా రైస్ చేసిందా ఏంటి మమ్మీ అనేసి. చూడ్డానికైతే బగారా రైస్ లాగే ఉంటుందండి కలర్ అయితే. ఈరోజు నేను తోటకూరతో పాటు కొంచెం చికెన్ ఫ్రై కూడా చేశాను. కొంచెం చిల్లీస్ ఎక్కువగా వేసి చేశాను. అలాగే కొంచెం గ్రేవీ లాగా అంటే రైస్లో మిక్స్ చేసుకునేలాగా కొంచెం గ్రేవీగా అయితే ప్రిపేర్ చేశాను. సో ఈరోజు మా ఇంట్లో మిల్లెట్స్ తోటి రైస్ ప్రిపేర్ చేశాను. అలాగే తోటకూర కర్రీ ఇంకా చికెన్ ఫ్రై అయితే చేశాను. సో ఇదనమాట ఈరోజు మా ఇంట్లో స్పెషల్. సో మీరేం ప్రిపేర్ చేశారు అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ మిల్లెట్స్ రైస్ ప్రిపరేషన్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, మా అబ్బాయిని ట్యూషన్ నుంచి తీసుకొద్దామని చెప్పి నేను మా వారైతే వెళ్ళాము. వెళ్ళి వచ్చేటప్పుడు ఇక్కడ నవరంగ్ అని చెప్పి బేకరీ ఒకటి ఉంటుంది. సో అక్కడ తనకి ఏవో స్నాక్స్ కావాలి అంటే ఇక వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్లారు. సో వాళ్ళ డాడీ ఉంటే ఇక మా అబ్బాయికి ఎక్కలేని అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అనమాట. సో వెళ్ళి కొనుక్కుంటానని చెప్పింది ఒకటి, వెళ్ళి తెచ్చుకున్నది ఒకటి. సో ఇక మాకైతే ఒక స్నాక్ ఏదో చెప్పాడు, వెళ్ళి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాడు. సో తనైతే ఐస్ క్రీమ్ తింటున్నాడు. తర్వాత నేను మా వారు వచ్చేటప్పుడు ఇక్కడ బెల్లం చాయ్ అని చెప్పి బాగా ఫేమస్ అనమాట. సో అక్కడికి వెళ్ళేసి నేను మా వారైతే టీ తాగేసి ఇక నేను మా అబ్బాయి మా వారు ముగ్గురం కూడా ఇంటికైతే వచ్చేసాము. సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ని నేను సండే పోస్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు అంటే సాటర్డే midnight 1 o'clockకి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. అందుకని వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.